వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం కార్న్ఫ్లోర్ తోటి కరాచీ హల్వా చేసుకోబోతున్నామండి. ఇందుకోసం మనం ఒక కప్పు తోటి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పు తోటి ఫస్ట్ ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత ఇంకొక కప్పు వేసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని వీటిని ఇలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా చూడండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని చూడండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ ఆఫ్ పంచదార తీసుకోవాలండి. ఇలా 2 కప్స్ ఆఫ్ పంచదార తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ పోసి పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూడండి ఇలా 2 కప్స్ వేసాను నేను షుగరు. ఇలా షుగర్ వేసిన తర్వాత 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా షుగర్ అంతా కూడా కలుపుకోవాలి కరిగిపోయేంత వరకు. దీన్ని అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే షుగర్ అనేది అడుగంటేస్తుంది. సో ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి షుగర్ ఇంకా కరగలేదండి. ఇలా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలండి, ఎలాంటి పాకం అవసరం లేదు. ఇంకా షుగర్ మెల్ట్ అవ్వలేదు, చూసారా? షుగర్ ఇంకా ఉందండి, మెల్ట్ అవ్వలేదు. ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి ఇంకా షుగర్ మెల్ట్ అవ్వలేదు. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. షుగర్ అనేది ఇంకా మెల్ట్ అవ్వలేదండి, ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, కంప్లీట్గా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఒక పొంగు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం కార్న్ఫ్లోర్ ముందుగానే ఒక బౌల్లో వాటర్ వేసి కలుపుకున్నాం కదండి, అది మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో వేసుకోవాలి, లేదంటే కార్న్ఫ్లోర్ అడుగుకి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి వచ్చేస్తాయండి. అందుకోసం అని చెప్పి మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనం షుగర్ సిరప్లో వేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్లో వేసుకోవాలి. మొత్తాన్ని కూడా వేసుకొని ఇది కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం సేపటికి అది ఉండలు అది మొత్తం కూడా చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి. చూడండి ఇలా కలపకపోతే మాత్రం ఉండలు కట్టేస్తుందండి, బాగోదు అప్పుడు హల్వా అనేది. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, కలుపుతూ ఉండాలి. చూసారా దగ్గరకు వచ్చేస్తుంది, అది దగ్గరికి రావడం స్టార్ట్ అయితే త్వరగా దగ్గరకు వచ్చేస్తుందండి. చూసారా ఎలా వచ్చేస్తుందో, అదిగోండి చూడండి. ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం చిక్కగా అయిపోయిందండి, కంప్లీట్గా దగ్గరకు వచ్చేస్తుంది హల్వా అనేది.
చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చింది చూసారా, ఆల్మోస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేసిందండి. ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం కూడా. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ దాన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీగా ఉంది కదండి. చూడండి, ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని దాన్ని మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి కంటిన్యూస్గా. మధ్య మధ్యలో ఇలా నెయ్యి పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది మొత్తం గిన్నె నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని కలుపుకోవాలండి. మనకి ఇష్టమైతే ఇదే కలర్లో ఉంచుకోవచ్చండి, లేదంటే ఫుడ్ కలర్ కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కలిపేశానండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇది కరెక్ట్గా 10 నిమిషాల్లో రెడీ అయ్యేటువంటి హల్వా అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం స్వీట్ ఎక్కువైందండి, జెన్యూన్ రివ్యూ అయితే. చూడండి, ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ కూడా అంతా ఈవెన్గా పట్టేంత వరకు వేసుకొని కలుపుకోవాలి. చూసారా, మంచి ఆరెంజ్ కలర్కి వచ్చేసింది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మంచి క్రీమీ స్ట్రక్చర్ ఉంది. చేతులు నింపలు వచ్చేసినాయి కలిపి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసానండి, అది మిస్ అయింది. యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి ఇందులో. చూసారా, గిన్నె నుంచి ఏ విధంగా సపరేట్ అవుతుందో ఇది. ఇలా మొత్తం గిన్నె నుంచి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకోవాలండి. ఆ జీడిపప్పు పలుకులన్నిటినీ కూడా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మా అమ్మ ఏదో చూపించింది. చూడండి, ఈ విధంగా జీడిపప్పు పలుకులన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇక మనకు ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలా జీడిపప్పు పలుకులన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఆ హల్వా మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని చల్లార్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈవెన్గా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చల్లార్చుకోవాలండి. మొత్తం మనకి చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
మా పాప చూపిస్తుందండి అంటుకోవట్లేదని చెప్పి. నాకైతే మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసుకుంటున్నాము. పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూడండి ఏ విధంగా వచ్చినాయో. మంచి స్ట్రక్చర్ వచ్చింది. బాగుందండి హల్వా అనేది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు కావాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది హల్వా అనేది. తర్వాత మా పాప దాని మీద జీడిపప్పు పలుకులు వేస్తున్నారండి. ఇంకొంచెం జీడిపప్పు పలుకులు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.